25 సంవత్సరాల నుంచి రోడ్డుకెక్కని ఈ ఇంటి పంచాయతీ ఇప్పుడెందుకు రోడ్డు పైకి వచ్చింది, ఇప్పుడెందుకు మీడియా పైకి వచ్చింది, ఇప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీ దాన్ని లబ్ధి పొందాలని ఎందుకు చూస్తుంది? ఇవాళ కుటుంబ సభ్యులని వేరు చేసి అసలు ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. మాగంటి గోపీనాథ్ విడాకులు ఇవ్వకుండా ఇంకొక పెళ్ళి ఎట్లా చేసుకున్నాడు అని మాట్లాడుతున్నారు. అసలు ఎవరికన్నా తెలుసా? అసలు విడాకులు ఇచ్చిండా లేడా అన్న విషయం చెప్పాల్సింది ఎవరు? ఆ వ్యక్తి లేడు కాబట్టి ఈరోజు ఒక రాజకీయ క్రీడను ఆడుతున్నారు. ఇవాళ మొదటి భార్య దేనికి నోరెత్తడం లేదు. మరి 25 ఏళ్ళ నుంచి 3 ఎలక్షన్స్లో అఫిడవిట్లో కుటుంబ సభ్యుల విషయంలో తల్లి, తండ్రి అండ్ భార్య 3 పిల్లల పేర్లు పెట్టుకున్నాడు కదా. అప్పుడు ఎందుకు వచ్చి మరి పోరాటం చెయ్యలేదు? మా పరిస్థితి ఏంటి, మా బతుకులు ఏంటి అనేసి ఆ రోజు ఇప్పుడు కొడుకని చెప్పుకుంటున్న వ్యక్తి కావచ్చు, భార్య కావచ్చు, ఎందుకు పోరాటం చేయలేదనేసి ఈరోజు ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి కదా. ఇవాళ ఆయన పాస్పోర్ట్లో, ఆయన అఫిడవిట్లో, ఆయన బ్యాంక్ అకౌంట్లో నామినీగా ఇన్ని ఉంటే ఆ రోజు ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు వచ్చేసి ఈరోజు మేము కదా, మాకు కదా హక్కు ఉంది, ఆ టికెట్ పైన మాకు కదా హక్కు ఉందని మాట్లాడుతుంటే కనీసము ఒక మాటకి ఒక మాట వెనక్కి చూసుకొని మాట్లాడాల్సిన అవసరం ఆ పెద్దావిడకుంది. 25 ఏళ్ళ నుంచి ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఉండి పిల్లలతోటి, పిల్లల బర్త్డేలతో అన్నిట్లో పాలు పంచుకున్న వ్యక్తి ఈరోజు మరి అబద్ధాలు ఆడుతుంటే అవి అబద్ధాలని తెలిసి ఈరోజు యావత్తు ప్రజానీకం అయితే చూస్తుంది కదా. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు?